సృష్టిలో ఉన్న ఏ వ్యక్తి అయినా తనకు అంతా మంచి జరగాలని, జీవితంలో ముందుకు దూసుకెళ్లాలని, అన్ని బాగా కలిసి రావాలని ఆశిస్తాడు. ధనం కూడా బాగా సమకూరాలని ఎల్లప్పుడూ కోరుకుంటాడు. అయితే కేవలం కొందరికి మాత్రమే అనుకున్నవి నెరవేరుతాయి, కొందరికి అలా జరగవు. అందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిలో ఒకటే పాజిటివ్ ఎనర్జీ. అవును, మీరు విన్నది నిజమే. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో పాజిటివ్ ఎనర్జీ లేకపోతే ఏ వ్యక్తి అయినా ఏం చేసినా కలిసిరాదు. మరి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి? అదెలాగో తెలుసుకుందాం. మీ ఇంట్లో పనిచేయని పాత గడియారాలు, గోడకు పెట్టేవి, చేతికి పెట్టుకునేవి ఏవైనా సరే ఉన్నాయా? పలిగిపోయిన వాచ్లు కూడా ఉన్నాయా? అయితే వెంటనే వాటిని తీసేయండి. ఎందుకంటే అవి ఇంట్లో ఉంటే వాస్తు దోషం కలుగుతుందట, అంతా నెగటివ్ ఎనర్జీయే నిండిపోతుందట. కనుక వెంటనే వాటిని తీసేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కూడా డ్యామేజ్ అయి ఉండకూడదట. ఫర్నిచర్ అంతా మంచిగా ఉంటేనే అలాంటి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట. దీంతో ఆ ఇంట్లో ఉండే వారి మధ్య బంధం మరింత బలపడుతుందట. విరిగిన ఇంటి తలుపులు, పెయింట్ ఊడిపోయిన తలుపులు, గోడలు వంటివి ఉండటం మంచిది కాదట. అలా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహించదట. కనుక వెంటనే ఆయా రిపేర్లు చేయించుకోవడం ఉత్తమం. పలిగిపోయిన పింగాని, గాజు వస్తువులు కూడా ఇంట్లో ఉండకూడదట. దాంతో నెగటివ్ ఎనర్జీ వస్తుందట. అది మనకు అస్సలు మంచిది కాదట. దేవుళ్ళు, దేవతల విగ్రహాల్లో పలిగిపోయినవి ఇంట్లో ఉండకూడదట. అలా ఉంటే మనకు మంచి జరగదట. కనుక వాటిని వెంటనే తీసివేయడం మంచిది. గోడలకు పెట్టే ఫోటో ఫ్రేమ్లు కూడా పలిగినవి ఉంచకూడదట. అలా ఉంటే ఇంట్లో అంతా నెగటివ్ ఎనర్జీయే ఉంటుందట. పనిచేయని ఎలక్ట్రికల్ వస్తువులను కూడా ఇళ్లలో పెట్టుకోకూడదట. వాటితో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందట. ఇంకైపోయిన పెన్నులు, వాటి రీఫిల్స్, రాసి అరిగిపోయిన పెన్సిల్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్ వంటివి ఇంట్లో ఉంచుకోకూడదట. వాటి వల్ల కూడా మనకు అస్సలు మంచి జరగదట. కనుక వాటిని వెంటనే తీసివేయాలి. పగిలిన అద్దాలను కూడా ఇంట్లో ఉంచకూడదట. వాటితో ప్రతికూల శక్తులు ఇండ్లలోకి వస్తాయట. కనుక అలాంటి అద్దాలను కూడా ఇండ్లలో అస్సలు ఉంచుకోకూడదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.